తిరుపతి ఐఐటి, విశాఖ ఐఐఎంల ప్రాంగణాలను ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించారు. వీటిని జమ్మూ కాశ్మీర్ నుంచి ఆయన వర్చువల్గా ప్రారంభించారు. విశాఖ ఐఐఎంను 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్లో నిర్వహిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ భవనాలను పూర్తి చేశారు. తిరుపతి ఐఐటిని కూడా తాత్కాలిక క్యాంపస్లో నిర్వహించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలో ఐఐటి, శ్రీనివాసపురంలో ఐసర్ భవనాలను పూర్తి చేశారు. ఈ భవనాలన్నింటినీ ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఇదే సమయంలో కర్నూలు ఐఐటిని ప్రధాని జాతికి అంకితమిచ్చారు. నిజామాబాద్లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ సముదాయాన్ని ప్రారంభించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో దేశంలో పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే 50 కొత్త డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో జమ్మూ కాశ్మీర్లో బాంబులు, కాల్పులు, కిడ్నాప్లు వంటి నిరాశజనక వార్తలు మాత్రమే వచ్చేవని, కానీ నేడు ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని మోదీ చెప్పారు. ఒకప్పుడు ఇక్కడ పాఠశాలలను తగలబెట్టేవారని, ఇప్పుడు పాఠశాలలను అలంకరిస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370పై ఈ వారంలో సినిమా విడుదల కాబోతుందని విన్నానని, ఇది మంచి విషయమని తెలిపారు.